ఇక్కడ కూడా నీ సెల్ఫ్ డబ్బా జగనన్న మీద విషం చిమ్మటం బురద చిమ్మటమే తప్ప ఇన్ని జరుగుతున్న వీటికి ఏదైనా క్లారిఫికేషన్ ఇచ్చావా? నువ్వు ఎక్కడా క్లారిఫికేషన్ ఇవ్వలేదు. ఎందుకంటే నీ మనసులో కుట్రతో ఉన్నావు. నువ్వు చేసేటివన్నీ తప్పులు, తెలిసి తెలిసి చేసే తప్పులు కాబట్టి వాటికి నువ్వు ఆన్సర్ ఇవ్వలేక జగన్ గారి మీద పార్టీ మీద బురద జల్లే కార్యక్రమం చేశావు. అది అందరూ స్పష్టంగా చూస్తున్నారు. ఎందుకంటే ఆ ఖాళీ కుర్చీలే దానికి సాక్ష్యం. మీకు కావాలంటే నేను వీడియోస్ పంపిస్తాను, చూడండి. నువ్వు ప్రజలకు మంచి చేస్తే ఈరోజు ఖాళీ కుర్చీలు ఎందుకుంటాయి? ఆడ ఖాళీ కుర్చీ ఉన్నా కూడా కాన్ఫిడెంట్గా అబద్ధాలు చెప్తాడు. ఎందుకు? తన జాతి మీడియా పచ్చ ఛానళ్ళు తన క్లోజప్లో చూపిస్తారు, జనాల్ని చూపించారు, ఖాళీ కుర్చీలు చూపించారు కాబట్టి ఓహో చంద్రబాబు నాయుడుని పబ్లిసిటీ చేసుకోవచ్చు అన్న ఒక నీచమైన ఆలోచన తప్ప మనం ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చి ప్రజల ఆశీస్సులతో ప్రజలందరూ కూడా ఒక సీఎం ఒక నియోజకవర్గానికి వస్తే స్వాగతం పలికి పూల వర్షం కురిపించి నువ్వు చేసింది చెప్పింది చేశావని చెప్పి వాళ్ళు నిన్ను అభినందించాను. నువ్వు ప్రశ్న అడుగుతుంటే ఒక్కరైనా క్లాప్ కొట్టారా? అవునా కాదా అని అడిగితే ఒక్కరైనా సమాధానం చెప్పారా? చేతులెత్తండి అని చెప్పి అరిసావు. ఎంతమంది చేతులు ఎత్తారు? ఎవరు ఎత్తలేదు. దీన్ని బట్టి నగిరి మీటింగ్ చంద్రబాబు నాయుడు ఎంత అట్టర్ ఫ్లాపు, సీఎంగా చంద్రబాబు నాయుడు ఎంత అట్టర్ ఫ్లాపో అందరూ కూడా రాష్ట్రంలో తెలుసుకున్నారు ఈరోజు. అండ్ ఇంకో విషయం ఈరోజు చెప్పారు, నన్ను అక్రమంగా అరెస్ట్ చేశారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి గురించి అవాకులు చవాకులు పేలాడు మీటింగ్లో. ఈరోజు స్కిల్ స్కామ్లో నువ్వు సంతకాలు పెట్టి షెల్ కంపెనీలకి అమౌంట్లు ట్రాన్స్ఫర్ చేసుకొని దాని ద్వారా కోట్లాది రూపాయలు కొల్లగొట్టి సాక్ష్యాలతో నువ్వు దొరికి నువ్వు అరెస్ట్ అయ్యి జగన్ గారి మీద నువ్వు ఎలా అబద్ధాలు చెప్తావు? నిజంగా ఈరోజు మేము అక్రమ కేసులు పెట్టలేదు, నువ్వు అక్రమంగా కేసులు కొట్టేసుకుంటున్నావు. ఈరోజు నేను నిప్పు నిప్పు అని నువ్వు చెప్పుకుంటావు కదా, మరి నువ్వు నిప్పు అయినప్పుడు ఈరోజు కోర్టులో నిర్దోషిగా నిరూపించుకోవాలి. కానీ నీ కిందున్న సిఐడి మీద ఒత్తిడి తీసుకొచ్చి కోర్టులో తప్పుడు నివేదికలు ఇప్పించుకొని కేసులు ఎందుకు తీసేసుకుంటున్నావు అని అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేయలేదు కాబట్టే కోర్టులో నిజాయితీ నిరూపించుకోవడానికి న్యాయ వ్యవస్థని గౌరవించి వెళ్తున్నారు. నువ్వెందుకు అడ్డదారిలో కేసులు కొట్టేసుకుంటున్నావు చంద్రబాబు నాయుడు? ఇది రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. అండ్ ఈరోజు మీరు చూస్తే ఈ రాష్ట్రంలో అంట జగనన్న ఉన్నప్పుడు అరాచక పాలన జరిగిందంట. ఇది ఎంత హాస్యాస్పదంగా ఉందో మీరు ఒకసారి ఆలోచించండి. ఈ రాష్ట్రంలో జగనన్న ఉన్నప్పుడు ప్రశాంతమైన పరిపాలన సాగింది. ఎక్కడైనా మీరు చూడండి, మా నగిరికి వచ్చి రికార్డులు చూడండి, ఎవరి మీదైనా తప్పుడు కేసు పెట్టామా, ఎవరికైనా ఇబ్బంది పెట్టామా, ఎవరి భూమైనా లాక్కున్నామా, ఎవరైనా ఏ రోజైనా ధర్నా చేసి మాకు ఈ అన్యాయం జరిగిందని చెప్పటం ఉందా? కానీ ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ ఏ విధంగా తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టిన తర్వాత జైల్లో కూడా తిండి ఇవ్వకుండా, కోర్టు చెప్పినా కూడా ఫెసిలిటీస్ ఇవ్వకుండా ఏ విధంగా మీరు అరాచకం చేస్తున్నారో అందరూ కళ్ళారా చూస్తున్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వంలోనే ఈ అరాచక పాలన జరుగుతుంది, శాడిస్ట్ పాలన జరుగుతుంది. నిజం కాదా అని అడుగుతున్నా. ఎందుకంటే మీరు చూస్తే నవ్వారని కేసు, కేక్ కోసారని కేసు, కోడిని కోసారని చెప్పి కొట్టుకుంటూ రోడ్డు మీద తీసుకెళ్లటం ఎంత అన్యాయం అండి. మీరేమో తలకాయలు నడి రోడ్లో నరికేస్తారు, వాళ్ళ మీద ఎటువంటి కేసులు ఉండవు. ఏది మరి అరాచక పాలన? చంద్రబాబు నాయుడుదా మాదా? కొమ్మినేని గారు నవ్వారంట, దానికి ఒక కేసు, జడ్జిలే మొహాన ఉంచి ఏం కేసురా పోండి అని చెప్పి తిట్టి పంపించే పరిస్థితి వచ్చింది. సిపిఎం వాళ్ళు ఆందోళన చేశారని పీడీ యాక్ట్ పెట్టారు. ఒక పబ్లిక్ కాజ్ కోసం ఆందోళన చేస్తే పీడీ యాక్ట్ పెట్టారు అంటే ఈ ప్రభుత్వం ఎంత దిగజారిపోయిందో ఒకసారి చూడండి. అసలు ఇంకా విద్యార్థి సంఘాలు ఆందోళన చేస్తే వాళ్ళ మీద ఏకంగా రౌడీ షీట్సే ఓపెన్ చేశారు. ఇది ఎక్కడ న్యాయం చెప్పండి? విద్యార్థులకి వాళ్ళకి ఇవ్వాల్సింది మీరు ఇవ్వరు, వాళ్ళు వాళ్ళ హక్కుల కోసం వాళ్ళు పోరాడితే రౌడీ షీట్లు తీస్తారు. మరి దీన్ని ప్రజాస్వామ్యం అంటారా, అరాచక స్వామ్యం అంటారా? ఒకసారి మీరు చెప్పాలి.
మళ్ళీ జగన్ గారిది అరాచక పాలనని సిగ్గు లేకుండా మీరు వచ్చి ఇక్కడ మాట్లాడుతుంటే ఆడున్న ఆ కొంతమంది అనుకుంటున్నారు ఈ చంద్రబాబు నాయుడు పాలన హిట్లర్ పాలన గడాఫీ పాలన కంటే చాలా ఘోరంగా నియంతృత్వంగా ఉంది అని చెప్పి. ప్రజలకు చెయ్యండి అయ్యా అంటే డబ్బులు లేవంటారు. ఇప్పటికి 3 లక్షల కోట్ల రూపాయల దాకా అప్పులు తీసుకొచ్చారు. ఇదంతా ఏం చేశారయ్యా అంటే ఏ విధంగా దోచుకుంటున్నారు, ఏ విధంగా తింటున్నారో కళ్ళారా కనిపిస్తుంది చాలా విషయాల్లో.